హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో టెక్నీషియన్ నుంచి మనకి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. సో ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇస్తారని చెప్పేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి మనకి సో నార్మల్ విండో అంటే మనకి అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు 15 రోజుల వరకు మనకి సో నార్మల్ విండో పీరియడ్ మనకి టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు www.rrbapply.gov.in ద్వారా మనకి వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాలన్నమాట. సో ఎగ్జిస్టింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 గురించి మాట్లాడుతున్నానండి. సో క్యాండిడేట్స్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు 1 or more కేటగిరీకి సంబంధించి మనకి అండ్ పెయిడ్ రిక్వెస్ట్ ఫీ సక్సెస్ఫుల్లీ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎగ్జిస్టింగ్ పెయిడ్. ఆల్రెడీ మీరు అమౌంట్ కట్టిన వాళ్ళు మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఎటువంటి అమౌంట్ అడగదనమాట. ఓకేనా. సో మనకి విండో అనేది మనకి అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు దాకా వితౌట్ ఎనీ ఫీ పేమెంట్ ద్వారా ఉంటుందన్నమాట. దే మస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ యూజర్ క్రెడెన్షియల్ టు అవైల్ దిస్ ఫెసిలిటీ. సో మీరు ఇంతకుముందు ఏదైతే లాగిన్ పాస్వర్డ్ నెంబర్ యూజ్ చేస్తారో అవి మాత్రమే ఎంటర్ చేయాలి. ద క్యాండిడేట్స్ కెన్ అప్లై మాడిఫై. ఓకేనా, మనం మాడిఫై చేసుకోవడానికి కూడా సో కేటగిరీ నెంబర్ నుంచి 2 నుంచి 18 వరకు అండ్ ఆల్సో విల్ హ్యావ్ యాక్సెస్ ఫర్ న్యూ కేటగిరీస్ కూడా మనకి 19 నుంచి 40 వరకు న్యూ కేటగిరీస్ కూడా ఇచ్చారు. సో అవి కూడా మీరు నచ్చింది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. దే విల్ గెట్ యాక్సెస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, రీఅప్లోడింగ్ ఆ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, చేంజ్ ఆఫ్ ఆర్ఆర్బీ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఆల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కేటగిరీస్. సో అన్నిటికి సంబంధించిన టెక్నీషియన్ మీరేంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా రీఅప్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ఆర్బీ కూడా చేంజ్ చేసుకోవచ్చు గ్రేడ్ 3 కేటగిరీస్కి సంబంధించి. దే షుడ్ నాట్ సబ్మిట్ న్యూ అప్లికేషన్ యాజ్ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ మల్టిపుల్ అప్లికేషన్. సో మీకు ఏదైనా సరే ఒకటి మాత్రమే చేయాలన్నమాట. సో దాన్ని మీరు మల్టిపుల్గా చేయదు. ఆల్రెడీ ఒకసారి ఒక క్రెడెన్షియల్ తోటి కనుక చేసి అదే క్రెడెన్షియల్, అదే పాస్వర్డ్, అదే యూజర్ నేమ్ యూజ్ చేయాలి. మళ్ళీ నేను కొత్తది కదా అని పెడితే కనుక అలా చేయొద్దు అని చెప్పి ఇక్కడైతే చెప్తున్నాను. మల్టిపుల్ అప్లికేషన్ చేయొద్దు. న్యూ క్యాండిడేట్స్ కొత్తగా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద న్యూ క్యాండిడేట్స్. ఇంతకుముందు చెప్పిందేమో ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళు ఓపెన్ చేసుకొని అవి ఎడిట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటంటే ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ న్యూ క్రెడెన్షియల్. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అండ్ నాట్ పెయిడ్ ద అప్లికేషన్ ఫీ ఫర్ టెక్నీషియన్. మీరు అమౌంట్ ఫీ ఒకళ్ళు కట్టలేకపోతే వాళ్ళకి సంబంధించి ఇదనమాట. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ అప్లికేషన్స్ ఫర్ కేటగిరీ నెంబర్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ బట్ దే హ్యావ్ నాట్ అప్లైడ్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆఫ్ అది. సో ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అప్లై చేసి గ్రేడ్ 3కి చేయకపోయినా సరే న్యూ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ అదర్ అంటే మనకేంది ఇది కాకోకుండా టెక్నీషియన్ కాకుండా మిగతా అన్నీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ అప్లై ఇష్యూ ఇన్ ద ఇయర్. సో సంథింగ్ ఏదైనా సరే అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. న్యూ క్యాండిడేట్స్ కెన్ అప్లై టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి. ఆల్ న్యూ అప్లికేషన్స్ హూ హ్యావ్ లాగిన్ క్రెడెన్షియల్ ఆర్ఆర్బీ అప్లై డాట్ కెన్ యూజ్ సేమ్ క్రెడెన్షియల్ ఫర్ సబ్మిటింగ్ దిస్ అప్లికేషన్ నెంబర్. ఓకేనా. మాడిఫికేషన్ విండో పీరియడ్ వచ్చేసి మనకి సో ఫ్రమ్ 17th. ఓకేనా. సో 17th అక్టోబర్ నుంచి 21st వరకు పేయింగ్ ఫీ 250 ఫర్ ఈచ్ మాడిఫికేషన్స్ యాజ్ పర్ సో మాడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ డేటా యాక్సెస్ ఈజ్ లిమిటెడ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జోన్, పోస్ట్, చేంజ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ ఫోటో సిగ్నేచర్ రీఅప్లోడ్ చేయాలి. రీఅప్లోడింగ్ మీకు కావాలనుకుంటే న్యూ అప్లికెంట్స్ కెన్ అవైల్ మాడిఫికేషన్ విండో పీరియడ్ యాజ్ పర్ ద కండిషన్ లైట్ డౌన్ ఇన్ పారా సంబంధించి అనమాట. సో బిఫోర్ అప్లోడింగ్ రీఅప్లోడింగ్ ఆఫ్ ద ఫోటో ఎగ్జిస్టింగ్ న్యూ క్యాండిడేట్ షల్ రిఫర్ ద conditions of para number 14 D1 para number 16A to avoid any rejection of applications. సో ఆన్ నాన్ స్టాండర్డ్ ఫోటో అకౌంట్ ఫర్ గైడెన్స్ ఫర్ అంటే డూస్ అండ్ డోంట్స్ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే దానికి సంబంధించి ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కన్నా ఫోన్ చేయండి, లేదంటే దీని హెల్ప్ లైన్ కన్నా చేయండి అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫైనల్గా ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ సంబంధించి ఈ ఫార్మ్ నేను ఏదైతే చెప్పిన ఈ ఫార్మ్స్ ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. న్యూ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫీజు కట్టుకొని చేయాలన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన కిరణ్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేయండి. సో మీకు ఒకవేళ కోచింగ్ కనుక కావాలనుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. కిరణ్ స్టడీస్ అనే యాప్. సో దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఎలా చేయాలి ఎడిట్ ఇవన్నీ కూడా మనకి సో విండో అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అక్టోబర్ 2వ తారీఖు ఓపెన్ అవుతుంది కదా. సో ఆ రోజు కూడా నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఏమేమి చేంజెస్ కొత్త వాళ్ళు ఏందనేది కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.